రాధాదేవి ఒక చింత చెట్టుని శపించింది అని మీకు తెలుసా? ఆ చెట్టు ఇప్పటికీ బ్రతికే ఉంది అని కూడా మీకు తెలుసా? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టు సాధారణమైన చెట్టు కాదు. 5500 సంవత్సరాల నుండి ఈ చెట్టు బ్రతికే ఉంది. ఇది చింతపండు చెట్టే, కానీ ఈ చెట్టుకి 5500 సంవత్సరాల నుండి ఒక్క చింతపండు కూడా కాయలేదు. ఎందుకంటే ద్వాపర యుగంలో ఈ చెట్టుకి లక్షల చింతపండ్లు కాసేవి. ఒక రోజు రాధారాణి యమునా నదీ తీరంలో స్నానం చేసి కృష్ణుడిని చూడటానికి మొత్తం శృంగారం అయ్యి వెళుతుంది. ఆ రోజు వర్షం పడుతూ ఉంటుంది. ఆ మార్గ మధ్యంలో ఈ చెట్టు ఉంటుంది. రాధాదేవి నడుస్తున్నప్పుడు బాగా మాగిన ఒక చింతపండు కింద పడుతుంది. రాధాదేవి అది చూసుకోకుండా ఆ చింతపండు మీద కాలు పెడుతుంది. అంతే, ఆమె కాలు జారి అక్కడికక్కడే కింద పడిపోతుంది. అలా కింద పడినప్పుడు బురద అంతా ఆమె వస్త్రాలకు అంటుకుంటుంది. అయ్యో, నా వస్త్రాలు ఇలా పాడైపోయాయే, ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి అని బాధపడుతూ కోపంతో ఆ చెట్టును చూసి శపిస్తుంది. నీకు చావు అనేది ఉండదు, కానీ ఈ రోజు నుండి నీ చింతపండు ఒక్కటి కూడా